నమస్తే, నేను వంశీ. ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు మరింత ఘాటెక్కనున్నాయా? నెల క్రితం కిలో ఉల్లి 20 రూపాయలుంటే ఇప్పుడు ట్రిపుల్ అయింది. ఖరీఫ్ సీజన్ పంట మార్కెట్లోకి రాకపోవడమే ఈ ధరలకు పెరుగుదలకు కారణమా? సరఫరా తగ్గిపోయిందా? దేశంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడం వల్ల పంట సాగు ఆలస్యమవుతుందనేది కూడా వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఉల్లి సరఫరా తగ్గిపోవడంతో పాటు మార్కెట్లో డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక గత 2 వారాలుగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఉల్లి ధరలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కర్నూలు వ్యవసాయ మార్కెట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. ఉల్లిగడ్డ దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న ఉల్లిగడ్డ రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ ఉల్లి సరఫరా అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లిగడ్డలో అనుకున్న స్థాయిలో సాగు చేయలేని పరిస్థితి, అదేవిధంగా దిగుబడి కూడా అంతంత మాత్రము వచ్చిన పరిస్థితి. మరి ప్రస్తుతం మనం ఏదైతే కర్నూలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం, ఇక్కడ ఏదైతే గత ఏడాది మనం ఒకసారి చూసినట్లయితే ఉల్లి నిల్వలు అంటే బస్తాలు ఇక్కడ పేరుకుపోయిన పరిస్థితి, అదేవిధంగా ఉల్లి వేయడానికి కూడా స్థలం లేని పరిస్థితి. అలాంటిది ప్రస్తుతం మనం చూస్తుంటే మార్కెట్ యార్డ్ అంతా కూడా బోసిపోయిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే రైతు యొక్క సమస్యలు ఏంటి, లేదా ఆయనకి ప్రభుత్వం నుంచి ఏ విధంగా ప్రోత్సాహం ఉంది? ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఉల్లి పండిస్తున్న ఏదైతే మీరు చాలా రోజులుగా ఉల్లి పండిస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు ఈసారి ఉల్లి దిగుబడులు చాలా తక్కువ వచ్చినాయి. చాలామంది రైతులు కూడా ఉల్లి ఎక్కువ వేయలేదు. ఒకవేళ రేట్లు ఏ రేటు వస్తే మీకు బాగుంటుంది? పెరిగిన రేట్లు మీకు ఏమైనా సంతృప్తి అవుతాయా? ఏం చేస్తారా, ఏం పండించినా లాభం లేదు. మాకు టైం లేదు. ఈ వర్షానికి టయానికి రావు. ఏం చేస్తావు? పంట పండింది 5,000 6,000 అయినా గిట్టుబాటు కాదు. మాకు కూలీలకి వ్యవసాయం చేసేదానికి మాకు ఏం గిట్టుబాటు కావటం లేదనమాట. ఏం వేసినా అంతే ఉంటుంది. మాది ఎంత ఖర్చు పెడతారు? ఎన్ని ఎకరాలు వేస్తారు? ఏ ఊరు మీది? మాది గాలి దీనికి వెళ్ళి గోనగండ్ల మండలం. ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇంత 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు అంటే కోయడానికే 20,000 అయింది. ఇప్పుడు బయటకు తీసుకురానికి చేనులు వెళ్ళి పొలంలో వెళ్ళి మరి మనం పెట్టిన చేసినప్పటి నుంచి కాదని ఒక కోత పెరికి కోయడానికి 20,000 వచ్చింది. ఇప్పుడు ఇంక ఏం గిట్టుబాటుగా కావటం లేదు మాకు అనమాట. నూనె మందులు ఇంత 3 ఎకరాలు 15,000 అయింది. వర్షాలు లేక కొట్టే గడ్డ రావాలి. ఎరువులు అది 10-15,000 అవుతుంది. ఇప్పుడు బస్తా వచ్చి 2,000 3,000 దాకా ఉన్నది ఒక బస్తలు. దానికి లింక్ మరి పెట్టినారు. డిఎఫ్ తీసుకున్నా ఒక చిన్న 700-800 ప్యాకెట్ తీసుకోవాలా. అది ఇస్తే అది తీసుకుంటే ఇది ఇస్తాం, లేకపోతే ఇవ్వం. మరి భూమి ఉండాలా, ఆన్లైన్ భూమి ఉంటే మంచి ఇస్తారు, లేకపోతే ఈ ఊరు. ఇంకా అయితే రైతులకు మందు సంచులు కూడా దొరకని పరిస్థితి, ఏమీ దొరకకుండా అసలుకి. ఇక్కడ మరో రైతు ఉన్నాడు. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి? ఎక్కడ పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని ఎకరాల్లో మీరు ఉల్లి సాగు చేశారు? ఎకరా చేసినాము సార్. ఎకరా చేసినాము. ఆదం నుంచి వచ్చినాము. మాకు ఈ పెట్టుబడులకి ఈ పంట చెరికి దాకా మాకు ఈ రేటు కూడా గిట్టుబాటు దాదాం. ఈ రేటు కూడా గిట్టుబాటు కావడం లేదు. మాకు చాలా అవి చెడుగులు చెట్లు అవన్నీ వచ్చి కలిసి చాలా కులిపోయినది పంట కూడా. వర్షం లేక అంత దెబ్బతినింది పంట. చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ టైంకి ఇప్పటికి మనం గమనించినట్టయితే ఉల్లి రైతులు ఎక్కువ మంది రైతులు ఉల్లి వేయలేదు. ఎందుకంటారు? ఇదే ఈ ఖర్చులు భరించలేక ఈ రేట్లతో ఇటు తిప్పలు పడలేక వేయలేదు. ఈ ఖర్చులు భరించలేక ఈడు వచ్చి కేసి బాధపడలేక సరైన రైతులు దొరక్క ఇదల్లా కథ ఎందుకు ఈ తిప్పులతో ఎందుకులే మనకి ఇది వచ్చిన కూడా ఏదో ఒకటి వేసుకుందాము. ఇది అందులో వచ్చి ఇది బరువు పని. ఈ బరువు పని ఒకరిద్దరు చేసే పని కూడా కాదు అసలు. ఇది దాదాపు జనాలు ఉంటేనే పని అయ్యేది. ఇది జనం లేకపోతే నార్లు వేసేకి కాదు, కొలుపు తీసేకి కాదు, ఉల్లిగడ్డలు కోసేకి కాదు. మరి కూలీలు దొరుకుతారా? పల్లెల్లో కూలీలు దొరుకుతారు. ఒక మనిషి వచ్చినా ఇప్పుడు 500 400 ఉంది కూలీలు దొరుకుతారు. అవసరం పడితే ఆ కూలీలు కూడా దొరకరు. మరి వర్షాలు సరిగి లేని కారణంగా ఈసారి తక్కువ వేసిండే పూర్తి. ఉల్లిగడ్డలు లేవు, ఎక్కడ లేవు అసలు. పుడికినా కూడా లేవు అసలు. ఇప్పుడు గవర్నమెంట్ నీకు 4,000 5,000 ధర ఉంది. మరి ఈ ధర ప్రకారము మీరు పండించిన పంటకి కొంత గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కాదు సార్. పంట చెరుగు వస్తే గిట్టుబాటు కాదు. ఇంతకుముందు ఎరువులు కానీ రేటు తక్కువ ఉండే, ఇప్పుడు సగం పెరిగిపోయినాయి. అందులో పంటలు ఇంతకుముందు ఎకరాకి 100 క్వింటాలు వస్తుండే, ఇప్పుడు సుమారుగా అంటే 40-30 క్వింటాల కొద్దేం ఎక్కువ రావు. వర్షాలు సరిగ్గా లేవు, వానలు లేవు, ఏమైనా బోర్ల కిందనే. ఈ ఏడు ఎల్నినో ప్రభావం కారణంగా మనం గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు
ఉల్లిని కూడా రోడ్లో పారబోసినారు. అంటే రూపాయి కూడా క్వింటాల్ పలకని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉల్లంతా కూడా పారబోసుకున్నారు. అది కూడా కొంత రైతుల మీద ప్రభావం చూపినట్టు తెలుస్తూ ఉంది. గతంలో ఉల్లి ఎక్కువగా పండింది, మద్దతు ధర లేదు కాబట్టి పడేసాము, ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందేమని చెప్పి బోర్ల కింద ఎక్కువగా రైతులు కూడా ఉల్లి వేసుకోలేదు. అదేవిధంగా వర్షాలు బాగుంటే వర్షాధారిత ఉల్లి కూడా పండించేవాళ్ళు. సో ఎల్నిలో ఎఫెక్ట్ కాబట్టి ఆ వర్షాధారిత ఉల్లి కూడా రైతులు ఎవరు వేసుకోలేదు. ఈ రకంగా మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20-25 వేల ఎకరాల్లో సాగు అవ్వాల్సిన ఉల్లి విస్తీర్ణము ఈసారి 1500-2000 ఎకరాల కంటే ఎక్కువ చేయలేదు. మరి ఈ కారణంగా ప్రస్తుతం మార్కెట్ అంతా బోసిపోయిన పరిస్థితి. మరి ఏదైతే ప్రజల అవసరాల నిమిత్తం మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అంటే ఉల్లి షార్టేజ్ రాకుండా లేదా ఇతరతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటే ఎక్కువ ఖర్చు కాబట్టి ఆ రకంగా ఎలాంటి సబ్సిడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది లేదా సామాన్య లేదా వినియోగదారుల మీద పడే భారాన్ని ఎలా తగ్గిస్తుందో, అదేవిధంగా మరి ఉల్లి విస్తీర్ణాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం రైతులకు అందిస్తుందో మనం ముందు చూడాల్సింది. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు.